అమ్మా, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 6 నెలలు అయిపోతుంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి, ఈ 6 నెలల కూటమి పాలనకి మీరు గమనించిన తేడాలేంటి? ప్రధానంగా అసలుకి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. నవభారత్ నగర్లో ఉంటాం మేము. ఇంతకుముందు పరిపాలన ఏంటంటే ఆడవాళ్ళు రోడ్డు మీదకి రావటానికే భయపడే పరిస్థితి. ఇప్పుడు మాత్రం మేము ప్రశాంతంగా రోడ్డు మీద ఏ టైంలో అయినా వెళ్ళగలుగుతున్నాం. మాకు ఈ పరిపాలన చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమిగా ఏర్పడి మాకు ఇంత మంచి ప్రభుత్వాన్ని ఇచ్చి, మా ఆడవాళ్ళకి చాలా సెక్యూరిటీ ఇచ్చి మేము ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాము అంటే అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమేనండి. వాళ్ళిద్దరూ చేసేవి అనుకొని ఇద్దరు కలిసికట్టుగా ఉండి ప్రతి కార్యక్రమం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే తీరు కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండటం మాకు చాలా బాగా నచ్చింది. ప్రభుత్వం కూడా చాలా బాగుంది, పనితీరు బాగుంది, రోడ్లు బాగున్నాయి. ఇంతకుముందు వెళ్ళాలంటే ఏ రోడ్లో వెళ్ళాలన్నా గుంటలు మయం, ఇప్పుడు అన్ని గుంటలన్నీ పూడుస్తున్నారు. చాలా బాగుంది, రోడ్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి. ప్రతి దానికి మనకి అందరి దగ్గర స్పందన కూడా చాలా బాగుంది. అందరు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది పరిపాలన అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా మీరు అన్నారు మా మహిళలకు రక్షణ బాగుంది అని చెప్పారు. మరి చూస్తే ఒక పక్కన రోజా కానీ లేదంటే వైసీపీ నాయకురాళ్ళు, మహిళలు ఎవరైనా సరే వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 6 నెలల పసికందు నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికి మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంటకో అత్యాచారం జరుగుతుంది, ప్రతి 2 గంటలకు హత్యలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు కదమ్మా. అది ఎంత ఎలా చూడొచ్చు అంటారు? అత్యాచారం జరుగుతుంది అని ప్రూఫ్ చూపించమని చెప్పండి. ఎక్కడ అత్యాచారం అయితే జరగట్లేదు. అవన్నీ వాళ్ళు కల్పిస్తున్న ప్రయోగాలు. ఎక్కడ అత్యాచారం లేదు, ఆడవాళ్ళు చాలా సురక్షితంగా ఉన్నారు. ఇంతకుముందు జరిగిన అత్యాచారాలకి వాళ్ళు ఇంత మట్టుకి సమాధానం చెప్పలేదు. ఇంతకుముందు ఎన్ని అత్యాచారాలు జరిగినాయి ఏంటి, ఇంతకుముందు ప్రభుత్వంలో మేము అన్నీ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే అలాంటి అత్యాచారాలు లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట, ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయింది. నిత్యావసర సరుకుల ధరలు పెంచేశాడు చంద్రబాబు నాయుడు, విద్యుత్ ఛార్జీలు పెంచేశాడు, ఇస్తా అన్న హామీలు ఏవి నెరవేర్చట్లేదు అంటున్నారు కదమ్మా. ఎలా చూడాలంటారు? నిజంగానే నిత్యావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి అంటారా? అసలు ఏం పెరగలేదండి. ఇవన్నీ వాళ్ళు కల్పించి చెప్తున్న మాటలు తప్పితే నిత్యావసర సరుకుల ధరలు పెరగలేదు. మనకు అలాంటి ఏం లేదు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, మీరు చూసే ఉంటారు. పేదవారికి అన్నం అనేది ఆ టైంకి ఎంతో మంది పేదవారు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళి భోజనం చేస్తున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. ఇంతమంది పేదవాళ్ళు బతుకుతున్నారు. ఇంతకుముందు ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు ఇంతకుముందు ప్రభుత్వంలో. ఇప్పుడు ఆడవారికి ఉచితంగా సిలిండర్ అని చెప్పి ఇచ్చారు. ఆ పథకం హామీ అమల్లో ఉంది. అలాగే 1500 మహిళలకి ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు, అది కూడా సంక్రాంతికి ఇస్తారు. మహిళల్ని ఎక్కడా చిన్న చూపు చూడలేదు. అలాగే ఈ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు పెరగలేదు, ధరలు పెరగలేదు, కరెంటు ఛార్జీలు పెరగలేదు, ఏవి పెరగలేదు. ఇంతకుముందే పెరిగినాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితి ఇంతకుముందు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, అలాంటి ఏం లేదండి. వాళ్ళు కావాలని రాళ్ళు రువ్వుతున్నారు తప్పితే ఇక్కడ అలాంటిది ఏమీ జరగట్లేదు. ప్రభుత్వం చాలా బాగుంది, పనితీరు బాగుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 హామీలను గాలి కొదిలేసి ఓన్లీ మా మీద దాడులు చేయడానికి మాత్రమే ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదనమ్మా. నిజంగానే సూపర్ 6 హామీలు అనేది గాలి కొదిలే వెళ్ళిపోయినాయి అనుకోవచ్చు అంటారా? లేదండి, అన్నీ అమలు పరుస్తారు. టైం పడుతుంది కదండి, ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, నిదానంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, సిలిండర్లు ఇచ్చారు, ఒకటి తర్వాత ఒకటి చేస్తారు తప్పితే గాలికి వదిలేయటం అనేది లేదు. అలాంటిది అయితే జరగదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల తరపున ప్రజా సమస్యల మీద అంటే ఈ 6 నెలల్లో ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని మనం ఇంకా పెంచుదాం, జన మధ్యకెళ్ళి పోరాడదాం అంటున్నారు కదా. ఎలా చూడాలంటారు అది? అసలు ఆయన వస్తే ఆయనకి గుమ్మం తీసి మాట్లాడే వాళ్ళైతే ఎవరు ఉండరండి, తలుపు తీసి ఎవరు మాట్లాడరండి. 5 సంవత్సరాలు అలాంటి ఇబ్బందులు పడ్డారు. అసలు ఆయన ఇళ్ల దగ్గరికే రానివ్వరు. ఆయన రమ్మని చెప్పండి, ఎంతమంది బయటికి వస్తారో. ఇంతకు ముందు ఆయన వెళ్ళిపోయి డేరాలు కట్టుకొని వచ్చాడు. ఏ రోజైనా వరద బాధితులు వచ్చారు, మొన్న వరదలు వచ్చినాయి, మీరు చూశారు, కృష్ణా నది వరదలు. ఎంతమంది బాధితులకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా వెళ్ళి సహాయం చేసి వచ్చారు. ఆయన ఎప్పుడైనా వరదలు వస్తే బయటికి వచ్చారండి? హెలికాప్టర్లో వెళ్ళి చూస్తాం తప్పితే ఏ రోజు ఏ హామీలు నెరవేర్చలేదు, ఎలాంటి వారికి అండగా లేరు. ఇప్పుడు బయటికి వచ్చి ఏదో చేస్తాను అంటే తప్పితే ప్రజలు నమ్మటానికి ఇక్కడ ఎవరు తక్కువగా లేరండి.
కూటమి ప్రభుత్వం చాలా బాగుంది, మేమందరం సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళ వెనకమాలే ఉంటాము, వాళ్ళకి ఈసారి వాళ్ళనే గెలిపించే ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇందాక మీరు అన్నారు డేరాలు పరదాలని, మరి అధికారంలో ఉన్నప్పుడు కట్టారమ్మా, ఇప్పుడు ప్రజల మధ్యన ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు అలా డేరాలు లేకుండా వచ్చి పోరాటం చేయగలరంటారా? అసలు రారు కదండి, ముందు వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ రమ్మనండి, ఎంతమంది ప్రజలు రమ్మనండి, వచ్చిన తర్వాత అసలు ఎంతమంది ఆయన చెప్పేది వింటారు, ఆయన చెప్పే దానిలో ఎంత నిజాయితీ ఉంది ఏంటి అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే ఆయన రాలేడంటారా? ఎందుకని అంటారా? ఆయనకి అంత రాలేనంత భయపడాల్సినంత అవసరం ఏముంది? నేను 2,71,000 కోట్లు పంచాను ప్రజలకి, నేను అంతా మంచి చేశాను, ఇప్పటికీ నన్నే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ఆయన పదే పదే మీటింగుల్లో చెప్తున్నారు కదమ్మా. ఆయన అలా ఊహించుకోలేకపోతే బతకలేడు కదండి, అందుకని ఆయన అలా ఊహించుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు ప్రతి మనిషి ఉంటాడండి, ఏంటంటే నేను ఇలా గొప్ప పనులు చేశాను కాబట్టి నేనే ముఖ్యమంత్రిని, వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు మనుషులు. అలాగే ఆయన అలా చెప్పుకుంటున్నాడు తప్పితే ఆయన ముఖ్యమంత్రి అవ్వటం అనేది కళ అన్నమాట. ఇక కూటమి అనేది 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కలిసే ఉంటుంది కూటమి ప్రభుత్వం అనేది. ఇంకా మేమే ప్రభుత్వం అనేది స్థాపిస్తాం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే చూడాలనుంది నాకు అని చెప్పి మరి వైసీపీ నాయకులైన విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు కదమ్మా. మరి అది ఎలా చూడాలంటారు అసలు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవటం అంటే ఆయనకి ఇంకా అనుభవం పెరగాలండి. పెరిగిన తర్వాత ఖచ్చితంగా అవుతారు. అవరని మేము చెప్పట్లేదు, అవుతారు. కాకపోతే టైం అనేది పడుతుంది ఎవరికైనా. వైసీపీ నాయకులే కోరుకుంటున్నారు మరి, అంటే కూటమి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఇలా ప్రయత్నాలు అనుకోవచ్చు అంటారా? ఇదంతా పెడతా ఉంటారండి, ఏదో ఒకటి, నువ్వెందుకు అవలేవు సీఎం, ఇలా ఎందుకు ఉండాలి అని రకరకాలు చెప్తా ఉంటారు. కానీ అనుభవం అనేది ముఖ్యం అండి, అనుభవం రావాలి, అన్నీ నేర్చుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవుతారు 5 సంవత్సరాల తర్వాత. మనం చెప్పలేము ఏది ఎలా ఉంటది అనేది మనకు తెలియదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం జమిలీ ఎన్నికలు వస్తాయి, నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను, ఈసారి కంపల్సరీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను 2028లో అంటున్నారు. సాధ్యమేనా మళ్ళీ ఆయన్ని తెచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ముఖ్యమంత్రిగా? అసలు లేరండి, నేను కాదు, ప్రజలు ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారో ప్రజలందరూ అనే భయాందోళనలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అవటం అనేది కళ. కూటమి ప్రభుత్వమే ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతుంది. అంతే. అంతే. థ్యాంక్ యూ మేడం.